వీళ్ళకి కూడా చెప్పాను మేడం. వీళ్ళకి ఈ ఇంటి వాళ్ళకి ఈ మూడింటి వాళ్ళకి కూడా చెప్పాం, నైట్ ఉండబాకండి అమ్మా మీరు బయట. తీసావు 4 ఫోన్లు కొట్టేదాన్ని ఇప్పుడు తీసు. నోట్ చేసుకుంటాడు తర్వాత అంటే లేదు నువ్వు ఖాళీగా ఉంటే నువ్వు రా. వాళ్ళ ఇల్లు లక్ష్మీ చూసి ఒక్క నిమిషం బోరింగ్ మీదా ఇల్లు కాదు మేడం, వాళ్ళు ఊరిని వాటర్ చూడడానికి వచ్చారు. వాటర్ చూడడానికి వచ్చారా? లేదు వాళ్ళంతా అదే పిల్లకాయల క్యారం బోర్డు లేదు లేదు వాటర్ చూడడానికి వాటర్ చూడడానికి వచ్చారు. ఎంత ఇప్పుడు ఇది ఇల్లు ఉందా? ఇది లేదు మేడం, లేదు మేడం, ఖాళీగా ఉంది. ఖాళీగా పల్లె మేడం, నీళ్ళు వాటర్ తీసుకురా ఫోటోలు అని చెప్పాను. అడిగితే బాగుంటుంది కదా. అది ఒక లెటర్ రాయండి మీరు. ఫోటోలు దాన్ని జత చేయాలి. అంతే కదా. వాటర్ ఇప్పుడు కోర్సులో ఉంది అంటే ఏది కావాలనేది ఆయనకి ఇచ్చొస్తే బాగుంటుందా ఇది పరిస్థితి. ఇదైతే వైకుంఠపురం హౌసింగ్ రాలా, వాళ్ళు ఏవి రాలేదు. ఇక్కడ గుడికి వెళ్ళారు చూసి ఫోన్ చేసి అతను వీళ్ళకి కూడా చెప్పాను మేడం. వీళ్ళకి ఈ ఇంటి వాళ్ళకి ఈ మూడింటి వాళ్ళకి కూడా చెప్పాం, నైట్ ఉండబాకండి అమ్మా మీరు బయట. తీసావు 4 ఫోన్లు కొట్టేదాన్ని ఇప్పుడు తీసు. అదే ఏం లేదు ఇల్లు చూసి నోట్ చేసుకుంటాడు తర్వాత అంటే లేదు నువ్వు ఖాళీగా ఉంటే నువ్వు రా. వాళ్ళ ఇల్లు లక్ష్మీ ఒక్క నిమిషం బోరింగ్ మీదా ఇల్లు కాదు మేడం, వాళ్ళు ఊరిని వాటర్ చూడడానికి వచ్చారు. వాటర్ చూడడానికి వచ్చారా? లేదు వాళ్ళంతా అదే పిల్లకాయల క్యారం బోర్డు లేదు లేదు వాటర్ చూడడానికి వాటర్ చూడడానికి వచ్చారు. ఎంత ఇప్పుడు ఇది ఇల్లు ఉందా? ఇది లేదు మేడం, లేదు మేడం, ఖాళీగా ఉంది. ఖాళీగా అవతల మేడం, అవతలే భవన్ ఉంది. భవానీ ఇల్లు ఆడే మా తమ్ముడు ఇల్లు ఇదే అటు నుంచేనే ఈ అమ్మాయి ఇల్లు కూడా ఎక్కడ అదే అటు పక్కే మేడం. మేడం దీని వెనకాలే మన ఇల్లు యాక్ట్ చేసింది మనమే.
శ్రీలక్ష్మి భవాని కూడా అక్కడే మేడం. మేదకు వచ్చింది కాబట్టి మేడం ఒక స్థలం అంటే ఇదే గవర్నమెంట్ కూడా ఇక్కడే. ఆహా, లేదు మేడం. మామూలుగా అప్పుడు ఆపణ వచ్చినప్పుడు ఎవిక్మెంట్ వాళ్ళు వస్తే ఎవిక్మెంట్ వాళ్ళు కడితే 2 రోజుల నుంచి కట్టుకోవచ్చు చెప్పండి కదా. ఎవిక్మెంట్ వాళ్ళప్పుడు పోతుంది అక్కడ ఉండదా. తీసేలా బయటకు వెళ్ళిపోయినాయి మీకు. ఇప్పుడు లోపల లేవు. అక్కడ మధ్యాహ్నం వచ్చేస్తాయి లోపలికి ఇందాక మేము చూసినప్పుడు మార్నింగ్ ముందు ఎంఆర్ఓతో ఆల్రెడీ మినిస్టర్ గారికి చెప్పాము. మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ముందు ఎవరికైతే ఇళ్లలోకి నీళ్ళు వస్తుందో వాళ్ళని రెస్క్యూ ప్లేస్కి పంపిస్తున్నారు. మీరు అక్కడ స్కూల్లో ఉండండి, ఫుడ్ కూడా అరేంజ్ చేయమని చెప్పాము ఈరోజు. అంటే స్కూల్ వెళ్ళారా ఉంది కదా, అక్కడికి వెళ్ళండి అమ్మ. లేదు మీ బంధువులు ఉంటే పోండి, లేకపోతే ఆ స్కూల్లో ఉండండి. అయితే ఎక్కువ మంది అంటే ఉంటారు, మామూలుగా 2-3 కాబట్టి ఉండండి. ఫుడ్ కూడా అరేంజ్ చేయమని చెప్పేస్తారు చెప్తున్నాను. కాబట్టి మీకు ఇంకా ప్రాబ్లం లేకుండా ఉండడానికైతే ముందుకు వెళ్ళడమే మీరు. మళ్ళీ ఈ రోజు రాత్రి కూడా ఉందాంలే అనుకుంటే సపోజ్ ఫోర్స్ ఎక్కువ ఉండింది అనుకో, వదులుతారని అంటున్నారు కాబట్టి మీరు నైట్ ఉండొద్దు. నైట్ అయితే ఉండబాకండి ఇక్కడ. ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే వాళ్ళు కలపెలుకున్నారు. ఇలాంటి వాళ్ళు అసలు నిద్రలోనే ఉండేవాళ్ళు. వీళ్ళే మేడం ఫోన్ చేసి వాటర్ వచ్చేసి